ఇప్పుడు ఓ వీడియో వైరల్గా మారింది. అదే సునిధి చౌహాన్ అనే గర్భిణీ డాన్స్ వీడియో. ఆమె మామూలుగా డాన్స్ చేయలేదు. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ డింగ్ డాంగ్ డోల్కి మెలికలు తిరుగుతూ ఎగురుతూ కత్తి లాంటి బీట్కి మతిపోయే స్టెప్పులేసింది సునిధి చౌహాన్. ఇక్కడ విషయం ఏమిటంటే ఆమెకి ఇప్పుడు 9వ నెల. డ్యాన్స్ చేసే సమయానికి డెలివరీకి కేవలం 18 రోజుల డ్యూ డేట్ మాత్రమే ఉంది. అయినా కూడా ఎంత చలాకీగా డాన్స్ చేయడం సాధారణ విషయం కాదు. అయితే ఆమె ప్రొఫెషనల్ డాన్సర్. కొరియోగ్రాఫర్తో కలిసి ఆమె డాన్స్ చేశారు. ఆమెకి డాన్స్ అంటే ఎంత ప్రేమో చూపించారు. 9 నెలల నిండు గర్భిణి ఇలా చలాకీగా ఉత్సాహంగా డాన్స్ చేయడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆమెకు డాన్స్ల అనుభవం ఉంది. అయితే ఆమె డాన్స్ చేసిన తర్వాత కూడా ఏమాత్రం ఆయాసపడలేదు. తన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఇంత చలనాలు 9వ నెలలో సాధ్యమా అని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తనకిది ఓ సరదా. నాకు ఎలాంటి ఆయాసం లేదు, అనారోగ్యం సమస్యలు లేవు, కాబట్టి నేను డాన్స్ చేయగలిగాను. ఇప్పుడే కాదు, తాను గర్భం దాల్చినప్పటి నుంచి కూడా డాన్స్ చేస్తున్నానని చెప్పారు ఆమె. పైగా ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత యాక్టివ్గా ఉంటాను, నార్మల్ డెలివరీకి కూడా అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఆమె. అయితే మరి ఇలా డ్యాన్స్ చేయొచ్చా అంటే మాత్రం చేయకూడదు. 9వ నెలలో జాగ్రత్తగా ఉండాలి. నామమాత్రపు ఎక్సర్సైజులు డాక్టర్ల సలహాలతో మాత్రమే చేయాలని నిపుణులు చెబుతున్నారు. నెటిజన్లు మాత్రం ఆమెను కొంతమంది పొగుడుతున్నారు. ఇప్పటికే 1 కోటికి పైగా వ్యూస్ కూడా వచ్చాయి ఆమెకి. అలాగే వేర్వేరు ప్లాట్ఫామ్స్లో కూడా నెటిజన్లు ఈ వీడియోను అప్లోడ్ చేశారు. అందరూ వావ్ అంటున్నారు. ఆమె మాతృత్వానికి ఇది అద్భుత నివాళి అని కొందరు అంటుంటే, గర్భిణీలు కూడా సాధారణంగా ఉండొచ్చని నిరూపించారని మరికొంతమంది చెబుతున్నారు. వాస్తవానికి 9వ నెల వరకు ఉద్యోగాలు చేసేవాళ్లు లక్షల మంది ఉన్నారు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణం చేస్తూ గర్భిణీలు కుటుంబ బాధ్యతలను మోస్తూ ఉన్నారు. కాకపోతే మరి ఇలా గంతేసి 9వ నెలలో డాన్స్ చేయడం మాత్రం వింతే. మరికొంతమంది ఎంత ప్యాషన్ ఉంటే మాత్రం ఎంత రిస్క్ అవసరమా? 9వ నెలలో ఏదైనా జరగచ్చు. కొంతమందికి ఉమ్మనీరు కూడా కారిపోతుంటుంది. ఇది శ్రేయస్కరం కాదంటున్నారు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు తమ శక్తి మేర ఎక్సర్సైజ్ చేయొచ్చు, బ్రిస్క్ వాక్ చేయొచ్చు, చిన్న చిన్న డాన్సులు ఓ సమయం వరకు మాత్రమే చేయొచ్చు. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఆయాసం తగ్గుతుంది, బాగా తినగలుగుతారు. కానీ డాక్టర్ల సలహా మేరకే చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క మహిళ ఆరోగ్యం ఒక్కోలా ఉంటుంది, ఒక్కో గర్భిణీ శక్తి ఒక్కోలా ఉంటుంది. ఆ సమయంలో వారి శరీరం తీరు మొత్తం మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఏ మాత్రం ఆయాసం కనిపించినా, నీరసం అనిపించినా ఆపేయాల్సిందే. కొంతమందికి కళ్ళు కూడా తిరుగుతాయి. కాబట్టి డాన్స్ కంటే డాక్టర్ల సూచనల మేరకు శారీరక శ్రమ చేస్తే చాలని చెబుతున్నారు. వాస్తవానికి గర్భిణీ స్త్రీలు వారానికి 150 నుంచి 200 నిమిషాలు శారీరక శ్రమ చేస్తే చాలు. అది కూడా డాక్టర్ల సలహాలతో చేయాలని చెబుతున్నారు. మామూలుగా ఈ రేంజ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన సమయంలో ఎండోమార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఉత్సాహంగా ఉంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ శ్రమ మానసిక, శారీరక ఆనందాన్ని ఇస్తుంది. కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. సాధారణ ప్రసవం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాని భారీగా ఎక్సర్సైజులు చేసినంత మాత్రాన నార్మల్ డెలివరీ అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. లోపల బిడ్డ స్థితిని బట్టి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఏదేమైనా సునిధి డాన్స్ సూపర్. 9 నెలల గర్భిణిలా డాన్స్ చేయడం మాత్రం బానే ఉంది. ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. కాస్త ఎక్సర్సైజులు చేసేలా ఉత్సాహాన్ని ఇస్తుందనలో మాత్రం సందేహం లేదు. కానీ ఎవరు ఆమెను ఫాలో కావద్దనేది డాక్టర్ల మాట, మన మాట. ఆమె మొదటి నుంచి ఆరోగ్యంగా ఫిట్గా ఉన్న మహిళ. ఆమెకు హెల్త్ సహకరించింది. ఇతర గర్భిణీలు డాక్టర్ల సూచనల మేరకే ఎక్సర్సైజులు చేయాలి. దయచేసి ఇలాంటి డ్యాన్సులు చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. గర్భంలో ఉన్న బిడ్డలను ఇబ్బంది పెట్టొద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఏదన్నా సరే డాక్టర్ల సలహాతోటే చేయాలి. అది మాత్రం గుర్తుంచుకోవాలి. మాతృత్వం అపురూపమైనది. బేబీ తమ చేతుల్లోకి వచ్చే వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఓ సలహా కూడా ఇవ్వండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.